ఈ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం అంటే అందరూ అనుకున్నది నియర్లీ 25 to 30 లేదా నియర్లీ 30% వరకు వస్తుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఫస్ట్ 4 hours లాస్ట్ 3 hours చాలా కీలకం. 3 నుంచి 6 వరకు ఎంత ఇంపార్టెంట్, ఫస్ట్ 7 to 9 లేదంటే 10 o'clock వరకు ఉన్నటువంటి పోలింగ్ పర్సెంటేజ్ కూడా చాలా కీలకంగా ఉంటుంది. ఎందుకంటే మధ్య సమయంలో మనకి ఎండ కావచ్చు, లేదంటే లంచ్ బ్రేక్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా కీలకంగా ఉంటాయి. ఎన్నో చర్యలు తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ పోలింగ్ పర్సెంటేజ్ పెంచడానికి. చాలా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. 80 years ప్లస్ ఉన్న వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి ఓటు వేసే హక్కు. సో ఏమన్నా ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ తగ్గడానికి ఎంతో కొంత అవి కూడా కారణం అనుకోవచ్చా? లేదండి, ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు ఒక నిమిషం అండి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నటువంటి విజువల్స్ మనం ఆయన స్క్రీన్ లో క్లియర్ గా ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. పోలింగ్ బూత్ దగ్గర చేరుకున్నారు. మడకసిరిలో తన యొక్క ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఆ విజువల్స్ మనం క్లియర్ గా స్క్రీన్ లో చూస్తూ ఉన్నాం. ఓటు హక్కు వినియోగించుకుని వెళ్తున్నారు. కేసీఆర్ తో పాటు ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఉన్నారు. ఓటు హక్కును వినియోగించుకుని వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. దాదాపుగా తెలంగాణ ఉన్నటువంటి మెయిన్ అభ్యర్థులందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకుని వెళ్తూ ఉన్నారు. మీడియా వెయిట్ చేస్తోంది కేసీఆర్ కామెంట్స్ గురించి. కాకపోతే ఏదైతే కొన్ని ఈసీ గైడ్లైన్స్ ఉన్నాయో 100 meters లోపు మీడియా కూడా పర్మిషన్ లేదు కాబట్టి, అంటే మాట్లాడడానికి దీనికి సంబంధించి బయటకు వచ్చి మాట్లాడతారని ఇండికేషన్ కూడా ఇస్తున్నారు కేసీఆర్. 65-70% तो मिनिमम होना चाहिए. और आपने कहा था कि इलेक्शन रिजल्ट के बाद जो रीजनल पार्टियां हैं उसका जो रोल है वो बढ़ जाएगा चुनाव में. क्या अभी आप अपने स्टेटमेंट पे कायम हैं? बिल्कुल एकदम, आप देख लीजिए वही स्थिति उभर रही है पूरे देश में. Sir, इसमें कोई शक नहीं. There is a narrative being built now that Modi will not be the next Prime Minister. If there is Congress-led India bloc forming the government, will you join hands with them? नहीं, according to the BJP's own rule prescribed by themselves, after 75 years nobody will take up any position. Accordingly, Mr. Modi has to step down. It is quite possible. It is up to the BJP people to think. Sir, will you join hands with the India bloc in the days to come? There is nothing like a bloc, I am telling you. There is nothing like a bloc. Now regional parties will be the power in India. Regional parties decide who will be the Prime Minister. Sir, regional రైట్, మనం చూస్తున్నాం 11 గంటల వరకు ఉన్నటువంటి పోలింగ్ పర్సెంటేజ్ అప్డేట్స్ అనేది మనం చూస్తున్నాం. ఫస్ట్ గా 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో అసెంబ్లీకి సంబంధించి 23% పోలింగ్ నమోదైంది. అదేవిధంగా లోక్సభకు సంబంధించి 23.10 ఓటింగ్ పర్సెంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి. ఇక దేశవ్యాప్తంగా చూసుకుంటే కనుక మనకి బీహార్లో 11 గంటల వరకు 23% ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఒడిశాలో 23% ఓటింగ్ నమోదైనటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్లో 27% ఓటింగ్ నమోదైంది. మనం 7 గంటల వరకు అంటే 9 గంటల వరకు చూసుకుంటే 12% మాత్రమే అక్కడ నమోదైనటువంటి పరిస్థితి. పశ్చిమ బెంగాల్లో మనకి 33% ఓటింగ్ నమోదైంది. 9 గంటల వరకు మనకి 16% మాత్రమే అక్కడ ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి. జమ్మూ కాశ్మీర్లో 14% మనకు కనిపిస్తోంది. జమ్మూ కాశ్మీర్లో మనకు అతి తక్కువ పోలింగ్ నమోదవుతుంది. ఎందుకంటే అది 9 గంటల వరకు చూసుకున్నప్పటికీ కూడా కేవలం 5% మాత్రమే అక్కడ పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి. సో ఈక్వేషన్స్ చూస్తున్నాం. ఎంతో